ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా త్రిత్వములో ఒకరైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎలాగూ పనిచేస్తున్నాడు అంటే సృష్టికర్తగా పనిచేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? త్రిత్వములో ఒక్కరైన దేవుడు. ఆయన ఒక వ్యక్తి అయిన దేవుడు. మన పోలికలో మన స్వరూపములు అంటే మనుషులు ఒక వ్యక్తులు కదా, మనుషులు జంతువులు కాదు కదా. అయితే దేవుడు ఒక వ్యక్తిగా మనకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయిన దేవుడు, ఒక త్రిత్వములో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి ఇంకా ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త. ఈ సృష్టిని సృష్టించేటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చీకటిని తొలగించి ఈ భూమి మీద వెలుగును పుట్టించినటువంటి, అంధకారములో నుండి వెలుగును పుట్టించినటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి కలిగిన దేవుడు.